సంపద సృష్టి అంటే నోట్ల కట్టలు ప్రింట్ వేయడం కాదు. లేకపోతే గాల్లో నుంచి ఆకాశం నుంచి రూపాయలు రావడం కాదు. ఇవాళ మనం చేసే పని వలన రేపు ఆదాయం రావడం అన్నటువంటిది. ఇప్పుడు మనం ప్రతి కార్పొరేషన్ చూస్తాం, మున్సిపాలిటీ చూస్తాం. అక్కడ బిల్డింగులుంటాయి. కార్పొరేషను, మున్సిపాలిటీను కట్టించిన బిల్డింగులు. మార్కెట్టు, వస్త్ర మార్కెట్టు ఇట్లాంటివి ఉంటాయి. అవి అద్దెలకు ఇవ్వడం ద్వారా ప్రతి నెల కూడా ఇంతని ఆదాయం వస్తే, ప్రతి ఏడాది ఇంతని ఆదాయం వస్తా లేదా? అవే కదా వాస్తవంగా అవి బ్రతకడానికి ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్‌కి అట్లాంటి చక్కటి అవకాశం వస్తుంటే తీసుకెళ్ళి ప్రైవేటోడి చేతిలో పెట్టడం ఏంటో అర్థం కాదు. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ కంపెనీలు విశాఖపట్నానికి వస్తున్నాయి. రహేజా వాడికి భూమి ఫ్రీగా ఇచ్చి 99 పైసలకు భూమి ఇచ్చి, నువ్వు బిల్డింగ్ కట్టుకుని, నువ్వు అద్దెలకు ఇచ్చుకుని, నువ్వు డబ్బులు సంపాదించుకో అని చెప్పడం ఏంటి? అదేదో శుభ్రంగా ఒక కార్పొరేషన్ లాగా ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వమే బిల్డింగ్ కట్టిచ్చేసేసి అద్దెలకిస్తే అద్దె డబ్బులు వస్తాయి. ప్లస్ దాంతో ఆ డబ్బులతోనే బ్యాంకు లోను తీర్చుకోవచ్చు. సింపుల్‌గా జరిగిపోయే పని కదా! ఎందుకు అట్లాంటి పని చేస్తున్నారు? కన్స్ట్రక్షన్ అయితే ప్రైవేట్ వాడికి ఇద్దాం, మనం కట్టలేం కాబట్టి. కానీ అదేం పద్ధతి? రహేజా విషయంలో కోర్టు అభ్యంతరం వ్యక్తం చేస్తే, ఇప్పుడు సత్వాకి సంబంధించి సేమ్ విషయం. అత్యంత ఖరీదైన ప్రాంతంలో కోట్లు పలికే భూమి ఉన్నప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? డబ్బులు అవసరం కూడా బహిరంగ మార్కెట్ ధరకు విక్రయిస్తారు. లేదంటే డెవలప్మెంట్కి ఇవ్వడం ద్వారా మరింత ప్రయోజనం పొందేలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ప్రజాధనానికి కాపలాదారుగా ఉండాల్సిన చంద్రబాబు సర్కార్ ఏం చేస్తుందో తెలుసు అంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. ఐటీ కార్యకలాపాల అభివృద్ధి ముసుగులో తమకు నచ్చిన సంస్థలకు అప్పనంగా 99 పైసలకి భూములు కేటాయిస్తుంది. అంతేకాదు అందులో 50% భూముల్లో వాళ్ళు వాణిజ్యం చేసుకోవచ్చట, గృహ సముదాయాలు నిర్మించి సొమ్ము చేసుకోవచ్చట. రియల్ ఎస్టేట్ కంపెనీలకు వెసులుబాటు ఇస్తుంది. చదరపడికి 4,000 రూపాయలు నిర్మాణం ఏమైతే అందులో 2,000 ప్రభుత్వం ఎదురిస్తుందట. ఉదాహరణకి 10 లక్షల చదరపడుగులు విస్తీర్ణంలో భవనాన్ని నిర్మిస్తే అందులో సగం అంటే 5 లక్షల చదరపడుగులు నిర్మాణం అని చదరపడికి 2,000 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుందట. ఆ తర్వాత అద్దెలు మాత్రం భూములు పొందిన కంపెనీలో వసూలు చేసుకుంటాయట. పోనీ ఆ కంపెనీలు ఏమైనా ఉద్యోగాలు ఇస్తాయంటే అది లేదు. ఆ రియల్ ఎస్టేట్ సంస్థలు నిర్మించే వాణిజ్య సముదాయాలు ఒక్క ఐటీ ఉద్యోగం కూడా నేరుగా ఇవ్వవు. అవి నిర్మించే భవనాల్లో ఏర్పాటయ్యే ఐటీ కంపెనీలు మాత్రం ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే కారు చౌకగా ప్రభుత్వం నుంచి భూములు తీసుకుని ప్రభుత్వ సొమ్ముతో రోడ్లు, విద్యుత్ లాంటి అనుమూలక సదుపాయాలు కల్పిస్తే ప్రభుత్వ డబ్బులతో భవనాలు నిర్మించి వేరే కంపెనీలకు అమ్ముకుంటారు. ఉద్యోగాల కల్పనకు బాబు సర్కార్ నిర్వచనం ఇది. భూములు ప్రభుత్వానికి, మౌలిక వసతులు కల్పించేది ప్రభుత్వమే, భవన నిర్మాణ ఖర్చు కూడా ప్రభుత్వందే, పలు రాయితీలు ఇచ్చేది ప్రభుత్వమే, చివరికి లబ్ధి పొందేది మాత్రం రియల్ ఎస్టేట్ కంపెనీలు. అంటే సర్కార్ భూముల్లో రియల్ ఎస్టేట్ కంపెనీల భూదంద. విశాఖలో విచ్చలవిడిగా సాగుతున్న బాబు సర్కార్కి భూదోపిడి ఇట్లా ఉంది అంటూ భూములు ఇచ్చి ఎదురు డబ్బులు కూడానా అన్నటువంటి పాయింట్ ఇక్కడ హైలైట్ చేస్తే, రహేజాకి 1375 కోట్ల భూమి 99 పైసలకి ఇస్తే కపిల్ చిట్ ఫండ్స్ వాళ్ళకి కూడా ఇట్లాగే తెలుగు రాష్ట్రాల చిట్ ఫండ్ రియల్ ఎస్టేట్ మీడియా రంగంలో విస్తరించిన కపిల్ గ్రూప్కి చెందిన బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్కి పనోరమా హిల్స్ వెనక ఎండాడ దగ్గర 1.5 కోట్ల చొప్పున ప్రభుత్వం 30 ఎకరాలు కేటాయించింది. ఎండాడ దగ్గర బహిరంగ మార్కెట్ ఎకరం 100 కోట్లు పెట్టిన భూమి దొరకని పరిస్థితుంది. సుమారు 3,000 కోట్ల విలువైన భూమిని హెచ్ఎంటీవీ లాంటి మీడియా సంస్థలను కపిల్ గ్రూప్ కేవలం 45 కోట్లు కేటాయించారు. ఇక బెంగళూరుకి చెందిన ఏఎస్ఎన్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ మధురవాడ ఐటీ హిల్ నెంబర్ 3 మీద ప్లాట్ నెంబర్ 6 వద్ద 2.5 ఎకరాల భూమిని, హిల్ నెంబర్ 4 మీద ప్లాట్ నెంబర్ యూడిఎల్ 6 వద్ద 7.79 ఎకరాల భూమిని 99 పైసలకు కట్టబెట్టింది. ఇలా విలువైన భూమిని పప్పు బెల్లాల కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతుండని న్యాయస్థానం ప్రశ్నించడంతో రాష్ట్రంలో విచ్చలవిడి భూ పందారం జాతీయ స్థాయిలో చర్చకి దారితీసిందంటూ ప్రజల ఆస్తులకు ధర్మకర్తగా ఉండాల్సిన చంద్రబాబు సర్కార్ వేల కోట్ల విలువైన భూములు రియల్ ఎస్టేట్ సంస్థలకు పబ్బెలాల మాదిరిగా అప్పగిస్తుందో పక్కన హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ సంస్థలకు వేలం ద్వారా భూములు విక్రయిస్తూ పోటీతత్వాన్ని పెంచి తెలంగాణ ప్రభుత్వం భారీగా ఆదాయాన్ని పొందుతుంటాయి. రాష్ట్రంలో మాత్రం చంద్రబాబు సర్కార్ అత్యంత ఖరీదైన భూములు కేవలం 99 పైసలకే ఖజానాకు తూట్లు పొడుస్తోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఎలాగా ఈ విధంగా చేస్తున్నారు అన్నట్టుంది. బట్ ఎవడు దీన్ని ప్రశ్నించడం, అదేమంటే ఉద్యోగాలు ఇక్కడ అసలు పోనీ అది ప్రభుత్వమే పెట్టేసేసి రియల్ ఎస్టేట్ వాళ్ళకి అద్దెలకి ఇస్తే సాఫ్ట్వేర్ వాళ్ళకి అద్దె వస్తుంది, ప్లస్ దానికి ఖర్చు మిగులుతుంది. ఇంకోటి ఎదురు డబ్బులు ఇవ్వడం ఏంటి నాకు అర్థం కాలేదు. ఇవాళ మనం డెవలప్మెంట్కి ఇస్తాము, ఎవరికన్నా స్థలం 1 ఎకరం ఉంది, ఎవరికన్నా అపార్ట్మెంట్ కట్టమని ఇస్తాం. వాడు 30% మనకి ప్లాట్లు ఇస్తాడా, లేకపోతే 40% ఇస్తాడా, 50% ఇస్తాడా అన్నది లెక్క ఉంటుంది. అంతే తప్పించి మనమే స్థలం ఇచ్చి వాడికి మనమే డబ్బులు కట్టి మనం అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కుంటామా? ఇది ఎక్కడ విచిత్రమైనటువంటి స్కాము.